అంజలి బ్రహ్మకుమార్ ఆశ్రమం తరపున మేము మీ ఎదుటకు ఈరోజు చూడండి వచ్చారు కదా కొందరు కొత్తగా. ఎప్పుడైనా చూసారా వీళ్ళని? చూడలేదు కదా. వీళ్ళు ఎవరంటే భగవంతుని ప్రతినిధులు, భగవంతుని ప్రతినిధులు అన్నమాట. అంటే మీకు ఎల్ఐసి ఏజెంట్లని, ఇతర బ్యాంక్ ఏజెంట్లని మనకు ప్రపంచంలో సొసైటీలో కనపడుతూ ఉంటారు. వారు ఒక బ్యాంకు తరఫున లేకపోతే ఒక ఎల్ఐసి కంపెనీ తరఫున వాళ్ళు ఏజెంట్గా పనిచేస్తూ ఉంటారు. అలా ఇక్కడ నిల్చొని ఉన్నటువంటి వారు మీకు భగవంతుని ఏజెంట్లు. మీరు భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అందరూ కూడా భగవంతుని ప్రార్థించి వచ్చారా? ప్రార్థించారా? ఇంట్లో దీపం వెలిగించారా? దండం పెట్టుకొని వచ్చారా? కాబట్టి మమ్మల్ని చల్లగా చూడు తండ్రి, మాకు చదువు బాగా రానివ్వు తండ్రి, మేము మంచి ఉద్యోగాలను పొందాలి అని భగవంతుని వేడుకున్నారు కదా. కాబట్టి ఆ భగవంతుడు మీరు ఎవరినైతే వేడుకున్నారో ఆ భగవంతుడు మమ్మల్ని ఇక్కడికి పంపించారు. నా బిడ్డలు ఇక్కడ ఉన్నారు, మీరు వెళ్ళండి, కాబట్టి కాస్త వారిని పలకరించి నా గురించి తెలియజేసి రండి అని భగవంతుడు మమ్మల్ని పంపించారు అన్నమాట. ఓకేనా? మరి భగవంతుడు ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి కదా. చూడండి, ఇప్పుడు మనము ఇంట్లో ఉదయము సాయంత్రం ఒక దేవునికి నిర్ణయించినటువంటి గూడు లాంటిది కానీ ఉంటుంది, అక్కడ దీపం పెడతారు. చూసారా? ఇంట్లో దీపం పెడుతున్నారా? మీ అమ్మ వాళ్ళు ఉదయాన్నే మరి సాయంత్రం కూడా సంధ్యా సమయంలో దీపం వెలిగిస్తారు. ఎప్పుడైనా ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం జరిగిందనుకోండి, జ్యోతి ప్రజ్వలనతోనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అవునా కాదా? కార్తీక మాసంలో దీపాలు పెట్టారా? కాబట్టి భగవంతుడు ఆ దీపం జ్యోతి ఆకారంలో ఉంటాడనమాట. దీపాన్ని చూశారు కదా, జ్యోతి వెలుగుతుంది. కాబట్టి ఆ జ్యోతి ఆకారంలో భగవంతుడు ఉన్నాడు. అర్థమైందా? కాబట్టి భగవంతుడు నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు. ఆయనను మనం శివలింగ రూపంలో పూజిస్తూ ఉన్నాం, శివలింగం రూపంలో పూజిస్తూ ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మనము ఓం అని ఓంకారం చేశాం. దాని యొక్క అర్థం ఏమిటంటే, ఓం అనగా నేను ఒక ఆత్మను అని అర్థం అన్నమాట. చెప్పండి ఒకసారి, నేను ఒక ఆత్మను. చెప్పండి ఒకసారి, ఆత్మను. కాబట్టి ఓం నమ శివాయ అన్నాం. నమః నమస్కరిస్తున్నాను, శివాయ శివునికి. కాబట్టి ఎవరు నమస్కరిస్తున్నారు? ఆత్మ తన తండ్రి అయినటువంటి శివ పరమాత్మకు నమస్కరిస్తుంది. అలాగే మీ బస్సు పైన ఇందాక చూశాను, ఓం నమో వెంకటేశాయ అని ఉంది. చూసారా? మీ బస్సు పైన ఉండడం చూసారా? కాబట్టి దాని అర్థం ఏంటి? ఓం అంటే నేను ఆత్మను, నమః నమస్కరిస్తున్నాను, నమో అంటే నమస్కారము, వెంకటేశాయ అంటే అర్థం ఏంటి? వెంకటేశ్వర స్వామికి నమస్కరిస్తున్నాను. కాబట్టి ఈ విధంగా భగవంతుణ్ణి మనము రకరకాల పేర్లతో రకరకాలుగా పిలుచుకుంటున్నాం. కానీ భగవంతుడు మాత్రం నిరాకార జ్యోతిర్బిందు స్వరూపంలో, అణువు కంటే కూడా సూక్ష్మమైనటువంటి రూపంలో ఉన్నాడనమాట. అలాగే మన ఆత్మ కూడా ఇక్కడ కనుబొమ్మల మధ్య ఎక్కడైతే మీరు బొట్టు పెట్టుకున్నారు కొందరు, అవునా? ఒకసారి మీ ఈ చూపుడు వేలుని ఇక్కడ పెట్టుకోండి. అక్కడ లోపల మనకు బ్రెయిన్ ఉంటుంది. కాబట్టి ఆ బ్రెయిన్లో సెంట్రల్ పార్ట్లో ఆత్మ కూడా ఉంటుంది. చేయండి అలాగా. కాబట్టి మన ఆత్మ కూడా బిందు స్వరూపంలో జ్యోతి స్వరూపంలో ఉంటుంది. భగవంతుడు కూడా జ్యోతి స్వరూపంలోనే ఉంటారన్నమాట. కాబట్టి మనల్ని మనం ఆత్మ అని తెలుసుకొని పరమాత్మ తండ్రిని, శివుణ్ణి మనము ప్రార్థన చేసినట్లయితే, తలంపు చేసినట్లయితే, గుర్తు చేసుకున్నట్లయితే భగవంతుడి యొక్క కృపకు మీరు పాత్రులు అవుతారు. కాబట్టి భగవంతుడు మనందరికీ తండ్రి కదా. భగవంతుడు మనందరికీ తండ్రి. కాబట్టి మనమందరం కూడా పరస్పరంలో ఆత్మలమంతా సోదరులము. ఇందాక మనం ప్లెడ్జ్ చెప్పుకున్నాం. ఏమని చెప్పారు? ఇండియా ఈజ్ ఆల్ ఇండియన్స్ ఆర్. కాబట్టి మరి మన భారతీయులందరూ కూడా మనకు సోదర సోదరులు ఎలా అవుతారు? భగవంతుడు మనందరికీ తండ్రి, ఆ తండ్రికి పిల్లలైనటువంటి మనందరము కూడా
పరస్పరంలో సోదరులము సోదరీలము అవుతాము. అర్థమైందా? ఇక ఆత్మ రూపంలోకి వెళ్తే ఆత్మకు స్త్రీ పురుష భేదం కూడా లేదు. కాబట్టి ఆత్మ ఆత్మ బాయి బాయి మనం చెప్తాం కదా, హిందూ ముస్లిం బాయి బాయి అంటాం కదా. కాబట్టి హిందూ ముస్లిం సిక్కు ఈసాయి కాబట్టి ఏ ధర్మస్థులైనా కానీ అందరూ కూడా భగవంతునికి బిడ్డలే. కాబట్టి అందరూ కూడా ఆత్మ రూపంలో బాయి బాయి. కాబట్టి భగవంతుని మనం సత్యం శివం సుందరం అంటాం. చెప్పండి ఒకసారి, సత్యం శివం సుందరం అంటే అర్థం ఏమిటి? భగవంతుడు అంటేనే సత్యం. కాబట్టి భగవంతుడికి సత్యత అంటే ఇష్టం, నిజాయితీ. సత్యత అంటే సత్ అంటే వినాశనం చెందనటువంటిది అని అర్థం. కాబట్టి మీరందరూ కూడా మరి ఈ రోజు నుంచి మీకు ఎగ్జామ్స్ ఉన్నాయా లేవా? ఎగ్జామ్స్ అయిపోయినాయా? అయిపోయినాయి. సో మీరు ఎగ్జామ్స్ రాసినప్పుడు కాపీలు కొట్టారా? కాపీలు కొట్టరా? నిజాయితీగా రాశారా? నేను నిజాయితీగా రాశాను అనే వాళ్ళ చేతులు ఎత్తండి. అందరు ఎత్తాల్సిందే, మనకు కావాల్సింది. వెరీ గుడ్. ఓకే, చేయించండి. చూడండి, మరి నిజాయితీతో సత్యతతో మీరు చిన్నప్పటి నుంచి కూడా ఈ మార్గాన్ని అవలంబించాలి, సత్యతను అవలంబించాలి. ఎందుకంటే చిన్న అబద్ధం చెప్పడం మొదలైందనుకోండి, అదేమవుతుంది తెలిసిన కకకా చోర్సో లకకా చోర్ అంటారు. అంటే ఒక పైసను దొంగలించేటువంటి వాడు పెరిగి పెరిగి పెద్దగా అయినప్పటికీ లక్షల దొంగతనం చేసేటువంటి దొంగగా అవుతాడు. కాబట్టి చూడండి ఏమవుతుంది. అందువల్ల మనము అసత్యం చెప్పడము, దొంగతనాలు చేయడము ఇలాంటివి భగవంతునికి ఇష్టం ఉండవు. కాబట్టి సత్యతతో కూడినటువంటి వ్యవహారం మనము విద్యార్థి జీవితం నుండే, చిన్ననాటి నుండే అవలంబించాలి. అర్థమైందా? అప్పుడేమవుతుంది, సత్యత కలిగినటువంటి వారికి భగవంతుడు సదా రాజీగా ఉంటాడు. అర్థమైందా? అయితే సత్యతను జీవితంలో పాటించాలంటే ధైర్యం కావాలి. మరి మీ దగ్గర ధైర్యం ఉందా? ధైర్యం ఉందా? సత్యతను పాటించడానికి ధైర్యం ఉందా? ఉందా? ఇక్కడ 10th క్లాస్ వాళ్ళు ఉన్నారా? 10th క్లాస్ వాళ్ళు రైజ్ యువర్ హ్యాండ్. ఓకే, పుట్ యువర్ హ్యాండ్ డౌన్. కాబట్టి మరి ఈ విధంగా మీరు ధైర్యంగా ఒక్క అడుగు ముందుకు వేస్తే భగవంతుడు మీ చేత 1000 అడుగులు వేయిస్తాడు. భగవంతుడు మీ చేత ఎన్ని అడుగులు వేస్తాడు? 1000 అడుగులు. అంటే సత్యతతో మనము జీవితాన్ని గడపడానికి ఒక్క అడుగు మనం నిర్ణయం చేస్తున్నామంటే భగవంతుడు సదా మీ చేతిలో ఉండి మిమ్మల్ని సదా కాపాడుతూ ఉంటాడన్నమాట, రక్షణ కల్పిస్తూ ఉంటాడు. కోరుకుంటాం కదా భగవంతుని, భగవంతుడా నాకైనా కృప చూపు, దయ చూపండి అంటామా లేదా? అలా అన్నారా మీరందరూ? కాబట్టి దయ ఎప్పుడు చూపుతాడు భగవంతుడు? భగవంతుడు ఇదే తెలియజేస్తున్నారు. బిడ్డలారా, మీరు ఎప్పుడైతే సత్య హృదయంతో సత్యతతో నిజ జీవితంలో వ్యవహారం చేస్తారో, అన్ని విషయాలలో సత్యతను పాటిస్తారో వారి వెనువెంటనే నేను ఉంటాను. కాబట్టి వారిని సదా నేను కాపాడుకుంటాను అని భగవంతుడు చెప్తున్నారు. అర్థమైందా? మరి ఏం చేయాలి? అబద్ధం ఆడాలి. ఆడాలా లేదా? వినపడడం లేదు, ఒకసారి గట్టి చెప్పాలి. ఆడకూడదు. వెరీ గుడ్. అలాగే దొంగతనం చేయాలా? చేయకూడదా? చేయకూడదని వారి చేతులు ఎత్తండి. వెరీ గుడ్. కాబట్టి మరి ఎంతమంది పెన్సిల్ దొంగతనం చేస్తున్నారు, పెన్నులు దొంగతనం చేస్తున్నారు, పుస్తకాలు దొంగతనం చేస్తున్నారు, ఒకరికి తీసుకుంటున్నారు కదా. ఇప్పటి నుంచి అలాంటివి ఏమీ చేయవచ్చు. చేయరా? చేస్తారా? ఏం లేదు, చేద్దాం లేండి. చేద్దాం కదా. చేయరా? ఎవరెవరు మేము చేయమంటారు వాళ్ళు చేద్దాం. వెరీ గుడ్. మీ ధైర్యానికి శుభాకాంక్షలు. కాబట్టి భగవంతుడు సంతోషించారు. కాబట్టి భగవంతుడు సదా మీకు రక్షణలో ఉంటారు. మీ అందరూ కూడా అంటే మన ఈ పాఠశాల విద్యార్థి, ఇది మహర్షి పాఠశాల, ఈ పాఠశాల విద్యార్థులు, టీచర్లు అందరికీ కూడా భగవంతుడి యొక్క కృప అనే ఒక రక్షణ వలయంలోనికి వచ్చేశారు. ఓకేనా? చెప్పండి కూడా సరిపడి. వెరీ గుడ్. మనకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కరెస్పాండెంట్ గారికి
కోటి ధన్యవాదాలు. ఓకేనా? మరలా సార్ గారు పర్మిషన్తో ఈసారి వచ్చి ఇంకా బాగా మీకు సపరేట్గా కూడా తీసుకొని చెప్తాను. ఓకే.